మరి ఇంకోడు దరిద్రుడున్నాడు కదండి, వాడెందుకు దరిద్రుడయ్యాడు అంటారా? ఆ దరిద్రుడి మీద ఈ లక్ష్మీదేవి యొక్క కంటి చూపు పడలేదు. ఆ కంటి చూపు పడకపోవటం వల్ల వాడు సాధారణమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. అనోక బృహస్పతి అన్నాడు. ఒకడేమో చెట్టులాగా పడిపోయి ఉన్నట్ట, అంటే చదువు సంధ్య లేకుండా ఓ మూలబడి ఉన్నాడు వాడు. మరి అదే ఇంకొకడు ఎలాగున్నాడు అంటే గొప్ప బృహస్పతిలాగా మహాజ్ఞానవంతుడై ఉన్నాడు. దేవతలకు గురువు కదండి బృహస్పతి, వారందరికీ సరైన మార్గనిర్దేశనం చేస్తాడు మహానుభావుడు. అటువంటి బృహస్పతిలాగా మరి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఏమాత్రము జ్ఞాన పరిచయం లేనటువంటి వాళ్ళు మరి కొంతమంది. ఈ విధంగా మనుషుల్లో ఈ తారతమ్యాలు, ఈ భేదభావాలు ఇవన్నీ ఉండటానికి కారణం ఏమిటి అని అంటే తల్లి యొక్క దృష్టి వాళ్ళ మీద పడటం పడకపోవటము అని చెప్పి అనోకః బృహస్పతి అన్నాడు. అనోకః అంటే చెట్టు అని అర్థం సాధారణంగా. చెట్టుకి బృహస్పతికి సంబంధం ఏంటి అంటే చెట్టుకి మనం నేరుగా చెప్పట్లేదు అర్థం. ఏమంటున్నాము, ఆఖరికి సభలో ఒక గ్రంథాన్ని చదవలేనటువంటి వాడు ఎవడుంటాడో వాడు చెట్టు అండి, మానులాగా పడి ఉన్నాడండి వాడు, ఏమాత్రము చైతన్యం లేనివాడు వీడు అని చెప్పి అంటూ ఉన్నా. కాబట్టి ఏ చైతన్యము లేకుండా ఉండటం అనేది ఒక దోషం. ఆ దోషం మనలో కలగటానికి కారణం ఏంటి అంటే తల్లి యొక్క దృష్టి మన మీద పడకుండా ఉండటము అని మనకు తెలియచేస్తూ ప్రబల విక్లబ, కొంతమంది బాగా మంచి బలిష్టంగా ఉంటున్నారు, కొంతమంది సన్నగా పేలగా ఇలా తయారైపోయి గాలి కొడితే పడిపోయేటట్టున్నారండి అని చెప్పుకుంటాం. ఈ విధంగా ఎన్నో రీతుల్లో మనకి పరస్పరమైనటువంటి విభిన్న విషయాలు కనపడుతున్నాయి చూడండి. ప్రబల విక్లబ, బలిష్ఠుడైన వాడు, దరిద్రుడైనటువంటి వాడు. అలాంటి ఈ ప్రక్రియం ఇదం, విక్లబ ప్రక్రియం ఇదం అని అన్నాడు. ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా నిఖిలమేవా, సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడాను సత్ అసత్, ఏదైతే సత్యమో ఏదైతే అసత్యమో, అంటే ఏది చైతన్యమో ఏది చైతన్యరహితమో, ఏది నిత్యమో ఏది అనిత్యమో, అటువంటివన్నీ కూడాను అంటే అన్ని విధాలైనటువంటి ద్వంద్వభావాలు అన్నీ కూడాను సత్ సత్ అసత్ ఆత్మనా నిమ్నోన్నతం, ఈ రూపము చేత మిట్టపల్లాలుగా ఉండేటువంటి యత్ తత్ తవ కటాక్షతదుపేక్షయో తాండవం హి తాండవం హి అన్నాడు. ఆ విధంగా ఈ మెట్టపల్లాలుగా ఉండేటువంటి ఏదైతే భూమి ఉన్నదో అది అంతా కూడాను నీ యొక్క చూపు పడటం వల్ల, నీ చూపు పడకపోవటం వల్ల ఈ విధంగా తయారై ఉన్నవి అంటున్నారు. అంటే ప్రపంచంలో అన్నీ ఒకే రకంగా ఉండవు కదండి. కొన్ని బాగా ఎత్తుగా ఉంటాయి, కొన్నేమో తక్కువలో ఉంటాయి, కొన్నేమో లోతుల్లో ఉంటాయి. ఎందుకని ఈ భేదభావము అనే సందేహం వస్తే దానికి కారణం మనకు ముందే చెప్పారు పరాశర భట్టర్ వారు. ఆ తల్లి యొక్క కనుబొమ్మ కొద్దిగా పైకి వెళితే ఆనందం, దిగిపోతే బాధ కాబట్టి అటువంటి గొప్ప గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ తల్లి యొక్క కంటి చూపు పడటం వల్ల ఎక్కడెక్కడైతే మనకు ఈ విధమైన మంచి గుణాలన్నీ చేరి కూరి వచ్చినాయో యత్ తత్
ఆత్మనా నిమ్నోన్నతం అని అన్నారు. రూపం చేత మిట్టపల్లాలుగా ఉండేటువంటిది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా అట్లానే కదండి ఉంటుంది.